నరసింహస్వామి దర్శనానికి ఇవాళ మేమంతా వచ్చినాం. ఇక్కడ అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయనే దాన్ని పర్యవేక్షించేదానికి మేము ఇక్కడికి వచ్చినాం. చూస్తే ఇక్కడ డొల్లా ఏమి లేదు, ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ఏమి లేదు. ఎక్కడి గొంగలు అక్కడనే ఉన్నది. జస్ట్ ఏంటంటే గుడారాలు వేసేందుకు, ఇవాళ షాప్స్ అలాట్ చేసేందుకు, డబ్బులు దండుకునేందుకు అంత మాత్రం ఆ డేరాలు వేసేందుకు తప్పితే ఒక అంటే మౌలిక సదుపాయాలు అయితే లేవు. త్రాగునీరు లేదు, లేకపోతే మరుగుదొడ్లు లేవు. ఇక్కడ అంటే భక్తులు ప్రతి సంవత్సరం ఏటా పెరుగుతూ ఉన్నారనే సమాచారం ఉన్నది. ఇక్కడ నిన్నగాక మొన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 1 కోటి రూపాయలు మేము రిలీజ్ చేసినామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అంటే అది ఎక్కడ జరుగుతుందని ఇక్కడ గుడి వారిని అడిగితే వాళ్ళు డైరెక్ట్ చెప్పినారు. వాళ్ళు ఇక్కడ గుడికి సంబంధించింది కాదు, అక్కడ రోడ్డుకి వేస్తానని. రోడ్డు అది కూడా నాణ్యత ఎలా ఉన్నదో ఇంకా పూర్తి కంప్లీట్ కూడా కాలేదు. ఇప్పుడు ఇక్కడ ఈ లక్ష్మీనరసింహస్వామికి ఇప్పటి వరకు మాత్రం డెవలప్మెంట్ లేదు. ఇక్కడ ఒక దేవాదాయ శాఖ మంత్రి ఉండి కూడా, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉండి కూడా వాళ్ళిద్దరి మధ్యలో అంటే వైరాలు ఉండడం వలన మరి లేక దేని గురించో తెలియదు కానీ ఇక్కడ డెవలప్మెంట్ శూన్యం ఉన్నది. దయచేసి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. మీరు పెద్ద మనసు చేసుకొని మంత్రులైనా కానీ లేకపోతే ఎమ్మెల్యే అయినా కానీ ఈ గుడి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అనే విధంగానే మీరు ఇక్కడ కూడా అదే పాలన చేస్తున్నట్టు అనిపిస్తున్నది. అదే దయచేసి మీరు కనుక మారకపోతే మాత్రం మీకు తగిన బుద్ధి చెప్తారు ప్రజలు. రేపు రానున్న రోజులలో ఖచ్చితంగా మా ప్రభుత్వం రాబోతుంది. వచ్చినాక లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని అత్యద్భుతంగా మేము తీర్చిదిద్దుతామని తెలియజేస్తూ మిగతా పెద్దలు మాట్లాడేది. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం మరియు గీసుకొండ మండల శాఖ ఆధ్వర్యంలో కొమ్మాలలో లక్ష్మీనరసింహస్వామి గారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకొని ఈ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా పరకాల ప్రజలు, గీసుకొండ ప్రజలు సుఖ సంతోషాలతోని ఉండాలని వారిని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయో జాతర స్టార్ట్ కాబోతున్నది. ఆల్రెడీ భక్తుల రాక చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, మాకైతే ఎలాంటి నమ్మకం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ దేవాలయాలను పట్టించుకుంటుందని. పూర్తి నమ్మకం లేదు కానీ ఏదో పేపర్లలో కనపడుతుంది కదా, మేము 1 కోటి రూపాయలు రిలీజ్ చేసినాం ఇది అంటే సరే చూద్దాంలే అని ప్రత్యక్షంగా వచ్చి చూస్తే ఏం లేదు. ఎక్కడ ఉన్న గొంగలు అక్కడే. నేను ఎన్ని సంవత్సరాల నుంచి వస్తాను కొమ్మల, ఎక్కడ ఉన్న గొంగలు అక్కడనే ఉన్నది. ఎలాంటి అభివృద్ధి లేదు. మేము అడిగినాం, ఈవో గారిని అడిగినాం, ఇక్కడున్న ప్రధాన పూజారితో కూడా మాట్లాడాం. మరి ఇక్కడ ఏమైనా ఆదాయం తక్కువైందంటే కొమ్మాల జాతరలో కొమ్మాల దేవస్థానం యొక్క ఆదాయం ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. మరి ఆ ఒక్క ఆదాయం అన్నా కనీసం ఈ దేవాలయానికి ఇస్తున్నారంటే లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పోతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి ఇక్కడికి రావట్లేదు. పైపెచ్చి ఇక్కడ వచ్చినటువంటి ఆదాయాన్ని తీసుకుపోతుంది. మరి ఇది ఏ విధంగా తగునా? మళ్ళా దేవాదాయ శాఖ మంత్రి వారు ఇక్కడ కొండ సురేఖ గారు, వీళ్ళే పక్కకి వంచనగిరి గీసుకొండ మండలం, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు నర్సంపేటకి ఇదివరకు రిప్రజెంట్ చేసి ఇప్పుడు పరకాలకు రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే ప్రధానమైనటువంటి గుడి ఇది కొమ్మాల లక్ష్మీనరసింహ. మనం యాదగిరిగుట్టలో డెవలప్మెంట్ చూస్తున్నాం, ఇప్పుడు కోటాంచలో అంతటా. మరి కొమ్మాలకి ఏమైంది? ఇక్కడ షాపులు ఇచ్చుకొని తమ అంచర్లకు ఇచ్చుకొని దందాలు చేసుకొని వెళ్ళటానికైనా ఈ జాతర పనికొచ్చేది? మీ జేబులు నింపుకోవడానికి ఈ జాతర యొక్క ఇన్కమ్. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, భక్తుల సౌకర్యాల మీద శ్రద్ధ పెట్టండి, నీటి వసతులు కల్పించండి. రవాణాది కూడా రోడ్డు స్టార్ట్ చేసిర్రు, అదంతా మేము అట్లా తిరిగి రావాల్సి వస్తుంది. జాతర దగ్గరికి వచ్చింది, ఇంకా 4-5 రోజులు కూడా లేదు. ఎప్పుడు కంప్లీట్ చేస్తారు మీరు? మరుగుదొడ్లేవి, ఈవెన్ గుడారాలు వేసి వాళ్ళకు గిరాయికి ఇస్తున్నారు. ఆక్షన్లో సరిగా ప్రాపర్ మెథడాలజీ ఫాలో అవుతారు. ఈవెన్ సరే ఇచ్చిరే అనుకుందాం ఎవరికో ఒకరికి, వాళ్ళకు కూడా ఏమి గుడారం తప్ప ఏం లేదు. అక్కడ ఒక స్టూల్ ఉండదు, ఒక టేబుల్ ఉండదు, ఒక కరెంట్ కనెక్షన్ ఉండదు, ఒక నీరు ఉండదు. వాళ్ళకు ఎవరైనా వాటర్ బాటిల్స్ కొనుక్కోవాల్సిందే కానీ పబ్లిక్ వాటర్ సప్లై అనేది లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా
ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు, ఎమ్మెల్యే గారు, ఇక్కడ దేవస్థాన కమిటీతోని ప్లస్ లోకల్ ప్రజాప్రతినిధులతో కూర్చొని రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తెచ్చి మీరు ఇక్కడికి డబ్బులు శాంక్షన్ చేయించి ఈ దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేయండి. రెండవది జాతర ఏర్పాట్లలో వేగవంతం చేసి ప్రజలకు అసౌకర్యం కాకుండా చూడాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నమస్తే. ఈరోజు భారతీయ జనతా పార్టీ హనుమకొండ అధ్యక్షుల వారి సారథ్యంలో కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి గారిని దర్శించుకోవడం జరిగింది. ఆ భగవంతుని ఆశీస్సులతో ఈడ మేము కలదిరిగాము. కానీ ఈ బాధతో మాట్లాడుతున్న విషయాలు గుడి దర్శనం తర్వాత రాజకీయాలు మాట్లాడద్దు, కానీ ఇక్కడ చూసిన తర్వాత వచ్చే కన్నీరుతో మాట్లాడుతున్నాం. కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి గారి చరిత్ర కొన్ని వందల సంవత్సరాలు ఉన్నది, కానీ అభివృద్ధి మాత్రం తూతూ మంత్రం. ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు, తర్వాత అదృష్టం ఏంటంటే మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా ఈ మండలానికి చెందిన మంచినగిరి గ్రామానికి చెందినవారు. మేము అనుకున్నాం కొమ్మాల అభివృద్ధి జట్టు వేగంతో దూసుకపోద్ది అనుకున్నాం. జట్టు వేగం కాదు కదా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. మొన్న ప్రకాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ₹1 కోటి రిలీజ్ చేస్తున్నారు, ఏదో అనుకున్నాం. కమిషన్ల కొరకు ఆ రోడ్ వేస్తున్నారు తప్పితే ప్రజల భక్తుల గురించి కాదు. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే భక్తుల కనీస అవసరాలు తాగునీరు, మరుగుదొడ్లో ఇంకా ఎక్కడ తాగునీరు వాళ్ళు కనబడుతున్నారు, ఎక్కడ చూసినా వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నారు. నిజం చెప్పాలంటే ఈ కొమ్మాల లక్ష్మీ నరసింహ జాతరను కాంగ్రెస్ నాయకులు వర్గపోరులో ఒకరు ఎమ్మెల్యే వర్గం అంటారు, ఒకరు మినిస్టర్ వర్గం అంటారు. వాళ్ళ నాయకులు దందాలు, వాళ్ళ అనుచరులకే ఈ షాపులు కట్టబెట్టి తూతూ మంత్రంగా జాతర నిర్వహించి ఈ దోపిడీ చేసే విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఎండగడుతుంది. డెఫినెట్గా ప్రజలు గుర్తిస్తున్నారు, అన్ని గమనిస్తున్నారు. భక్తులను మనోభావాలను చెడగొట్టే గౌరవించని ఏ పార్టీ అయినా కాలపగ్రహంలో కలిసిపోతుంది. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్కి మంచి అవకాశం, కొమ్మాల జాతరని అభివృద్ధి చేసే అవకాశం ఇచ్చారు. పక్కనున్న కొడుగునంతి నరసింహస్వామి గారికి 20 నుంచి 30 కోట్ల స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చాయి. మరి మన ప్రకాష్ రెడ్డి గారికి తెలియదా, మంత్రి గారికి తెలియదా? వాళ్ళ వర్గపోరులో దేవుడు చేసిన పాపం ఏంటి చెప్పండి? ఈ గీచుకొండ మండలం చేసిన తప్పేంటో చెప్పండి. మీరు ఈ గీచుకొండ మండలాన్ని పుట్టినప్పుడు మీ అందరూ అనుకున్నాం మా అదృష్టం, గీచుకొండ ప్రజల అదృష్టం అనుకున్నాం. కానీ మీ వర్గపోరులో ఈ కొమ్మాల జాతరను మీరు పట్టించుకోవడం లేదు. దయచేసి భారతీయ జనతా పార్టీ తరఫున మీకు కోరుకునేదంటే ఇప్పుడైతే ఎలాగ అయిపోయింది, కనీసం వాళ్ళకు తాగునీరు, బాత్రూమ్లు కట్టించి భక్తుల మనోభావాలను గుర్తించాలి. భారతీయ జనతా పార్టీ ఇక ఊకోదు. రానున్న కాలం లోపల ప్రజలకు మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం, వచ్చేది భారతీయ జనతా పార్టీ. మా ఆధ్వర్యం లోపల ఈ కొమ్మాల గుడిని అభివృద్ధి పత్రం పెడదాం. ఎందుకంటే పేరు చెప్పకూడదు, ఇంతకుముందు అక్కడ ఆఫీసులో చెప్తున్నారు డబ్బులు వస్తున్నాయి కానీ ఎడిపోతున్నాయి అర్థమైతే లేదు. అంటే దొంగలు ఊళ్ళు పంచుకుంటూ అనిపిస్తుంది ఈ గుడి ఆదాయాన్ని. దయచేసి దేవుడు సొమ్ము తిన్నోడు ఎవ్వడు బాగుపడలేదు, అది అందరూ గుర్తించాలని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై.